వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్ కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను పాయసం చేయబోతున్నానండి. రాగి పిండి, సేమియా, సగ్గుబియ్యం, బెల్లం, పాలు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక 5 నిమిషాలు నానబెట్టి చేసుకుందామండి. సగ్గుబియ్యం నానబెట్టి చేసుకుంటే తొందరగా అయిద్దండి. ఇలాగే చేసుకుంటే చాలా టైం పట్టేసిద్ది. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు నానబెట్టేద్దాం. సగ్గుబియ్యం నానిపోయిందండి. చూడండి ఎట్లా నానిపోయిందో. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పొయ్యి మీద నీళ్లు పెట్టేశానండి. ఇవి మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పక్క పొయ్యి మీద జీడిపప్పుని, సేమియాని వేయించుకుందాం. నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు పిస్తాని, జీడిపప్పుని, బాదంని వేసి ఫ్రై చేసేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సేమియా వేసేసుకుందామండి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సేమియాని వేసుకుందాం. సేమియా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మొత్తం బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు దించేసుకొని పాలని పెట్టేసుకుందాం. పాలు వేడెక్కే లోపు నీళ్లు మరిగిని సగ్గుబియ్యం వేసేసుకుందాం. దీంట్లో నీళ్లు మరిగినాయండి. సగ్గుబియ్యాన్ని వేస్తున్నా. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా నానబెట్టి చేసుకుంటే తొందరగా అయిపోయిద్దండి. తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇదే గిన్నెలో రాగి పిండి కలుపుకుందాం. నీళ్లు వేసుకొని కలిపేసుకుందాం. సగ్గుబియ్యం ఉడికిందండి. చూడండి, సగ్గుబియ్యం ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లాన్ని వేసేసుకుందాం. నేను తీపి ఎక్కువ కావాలని చెప్పి 2 కుండలు వేసుకున్నానండి. ఇలాచి వేసుకుంటున్నా. ఎప్పుడు రాగి జావా ఇలాగే తాగాలా అని అనుకునే వాళ్ళకి ఇలా చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి. ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఇప్పుడు ఇంకా రాగి పిండిని వేస్తున్నానండి. రాగి పిండిని నీళ్ళలో కలిపానండి. ఇలా కలుపుకోవాలి రాగి పిండిని. రాగి పిండిని వేసేసుకొని కొంచెం సేపు ఉడకనిద్దామండి. అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక సేమియా, జీడిపప్పులు అవన్నీ వేయించుకున్నాం కదా, అవి వేసేద్దాం ఇందులో. ఇలా ఒక్క పొంగు వచ్చేదాకా ఉడికించుకుందామండి. అయిపోయిందండి. కొంచెం చల్లారిన తర్వాత పాలని వేసేసుకుందాం ఇందులో. చూడండి, అయిపోయింది. ఇప్పుడు పాలని వేసి కలుపుకుంటున్నానండి. చూసారండి, రాగి జావా పాయసం అయిపోయిందండి. ఎప్పుడు ఉట్టి రాగి జావా తాగాలంటే ఎవరు తాగలేరండి. అందుకని చెప్పి ఇలా చేసుకుని తాగండి, చాలా చాలా బాగుండిద్ది.
నేను ఎప్పుడు చేసినా ఒక్కొక్కసారి ఇట్లాగే చేసుకుంటా నేను. రాగి జావా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. రాగి పాయసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.